గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను వచ్చేసి రీసెంట్గా త్రూ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా కొన్ని స్టాక్స్ చూజ్ చేసుకొని వాటిలో స్లోగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా ట్రై చేయాలనుకుంటున్నాను. దాని రిలేటెడ్గానే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది లాస్ట్ గురువారం అనేది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను. నేను బై చేసిన వాల్యూ వచ్చేసి 775.75. ఈరోజు వచ్చేసి 208.35. ఒకసారి టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 46,000. కరెంట్ వాల్యూ వచ్చేసి 48,000. అప్రాక్సిమేట్గా 1,596 అనేది ప్రాఫిట్లో ఉన్నాను. ఒకసారి మనము చార్ట్ రిలేటెడ్గా చూసుకుంటే ఇది వచ్చేసి ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ. మనము ఒకసారి చార్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే డేలో వీక్లీ సెల్ చేసుకున్నాము. వీక్లీ ప్యాటర్న్లో మనం అబ్జర్వ్ చేస్తే 2015 సేమ్ ఇదే జోన్లో స్టేబుల్ అయ్యి దాని తర్వాత కంటిన్యూగా అప్ అయింది. సేమ్ అదే ప్యాటర్న్ ప్రజెంట్ ఇక్కడ కూడా ఫామ్ అయింది వీక్లీ ట్రెండ్లో. లాస్ట్ వీక్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 720 నుంచి 802 వరకు 10% అనేది గెయిన్ అయింది. ప్రజెంట్ 802 దగ్గర స్టేబుల్ అయ్యే రోజు మండే కాబట్టి ఈ వీక్ కూడా మనం అబ్జర్వ్ చేసేది ఇక్కడ స్టేబుల్ అయ్యి మనకు సపోర్ట్ కాడ స్టేబుల్ అయ్యి సెట్ అయితే కానీ ఇది అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్ టు ఎంతవరకు అంటే డిపెండ్ ఆన్ ది మీ ప్రాఫిటబుల్ బేస్ చేసుకొని మీరు 5%, 4%, 10% ఎంత రిలేటెడ్గా ప్రాఫిటబుల్ బుక్ చేయాలనుకుంటే ఆ రేంజ్ వరకు మీరు ప్రాఫిటబుల్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ 10% అనుకుంటే కన్నా 880కి టచ్ అయినాక ఎగ్జిట్ కావచ్చు. లేదు నాకు ఇంకెక్కువ కావాలంటే కన్నా మీరు ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ యువర్ రిస్క్. మీ రిస్క్ని బేస్ చేసుకొని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ కానీ మీ హోల్డింగ్ అనేది చూసుకోవచ్చు అన్నమాట.